ఉచిత కరెంటుకు ఆధార్ తప్పనిసరి. తొలుత ధృవీకరణ పూర్తి చేయాలి. విద్యుత్ సిబ్బంది ద్వారానే ప్రక్రియ. ఇంధన శాఖ గెజిట్ నోటిఫికేషన్. ఇళ్లకు ఉచిత కరెంటు సరఫరా పథకము గృహజ్యోతి అమలు ప్రక్రియలో భాగంగా లబ్ధి పొందాలనుకునేవారు తొలుత ఆధార్ ధృవీకరణ అథెంటికేషన్ చేయించుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్లు ఖచ్చితంగా ఇది ఉచిత కరెంటు ఆధార్ తప్పనిసరి అని ఎందుకు చెప్తున్నదంటే మనకు ప్రీవియస్లో గత ప్రభుత్వం ఇయ్యలేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్లియర్గా 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నది కాబట్టి ఈ ధృవీకరణ పూర్తి చేస్తేనే పేర్లు నమోదు చేస్తామని ఇంధన శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉత్తర్వుల్లో నిబంధనల మేరకు ఈ లబ్ధిదారులకు ఎంపిక చేస్తేనే డిస్కంలకు సూచించింది. కాబట్టి దీన్ని బట్టి లబ్ధిదారులు ఎంపికకు పూర్తి స్థాయి మార్గదర్శకాలు తర్వాత వెలువడతాయని భావిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఏం చేయాలంటే ఇది ఖచ్చితంగా ఆధార్ కార్డును అథెంటికేషన్ చేయించుకోవాలి. తర్వాత ఇది బయోమెట్రిక్ విధానంలో ఈ ధృవీకరణ పూర్తి చేస్తేనే పేర్లు నమోదు చేస్తానని ఇంధన శాఖ గెజిట్ రూల్ ప్రకారము జారీ చేసింది. ఈ ఉత్తర్వుల నిబంధనల మేరకు లబ్ధిదారులందరికీ ఇది మనకు ఉచిత కరెంటు గృహజ్యోతి పథకము అందాలన్నప్పుడు తప్పకుండా ఇది చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. మనం గిన పాటించాలి.